సైన్యాన్ని అలర్ట్ చేశారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అమెరికా దక్షిణ కొరియా కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు. దక్షిణ కొరియాతో సయోధ్య పునరీకరణ ప్రయత్నాలు ఉండవచ్చని తేల్చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రు దేశాల మధ్య మాదిరిగా మారాయని తెలిపారు. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే ముప్పును పసిగట్టాలని సూచన చేశారు. మిలిటరీ కమాండర్ల మీటింగ్లో మాట్లాడిన కిమ్ జోంగ్ వాస్తవాన్ని గుర్తించిన దక్షిణ కొరియాతో మా సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. అమెరికా దక్షిణ కొరియా దేశాల సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే అణ్వాయుధాలు వాడటానికి వెనుకాడబోమని కుండబద్దలు కుట్టేశారు. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి మా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించమని స్పష్టం చేశారు అధ్యక్షుడు కిమ్ జోంగ్. వాస్తవానికి 1953లో సైనిక ఘర్షణ నిలిచిన నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. తర్వాత ఇరు దేశాలు విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చాలా కాలం వీళ్ళ సంబంధాలు ఉద్రిక్తంగానే సాగాయి. కానీ కిమ్ అధికారంగా చేపట్టాక ఇవి పతాక స్థాయికి చేరాయి. తాజాగా కిమ్ ప్రకటనతో పునరీకరణ అసాధ్యమని తేలిపోయింది.